హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గైస్, ఈరోజు మనం మరొక న్యూ నోటిఫికేషన్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. అది ఏంటి అంటే మనకి ఏపీపీఎస్సికి సంబంధించి మనం మెయిన్గా ఎంఆర్ఓ జాబ్స్ గురించి కూడా ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. అండ్ మెయిన్గా తీసుకుంటే ఎంఆర్ఓ జాబ్స్కి సంబంధించి డిప్యూటీ తహసీల్దార్ గారికి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అనేది మనకి ఈరోజు రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో దానికి సంబంధించి టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలాగా, సో వీటన్నిటి గురించి అండ్ అదే కాకుండా మెయిన్గా ఈ యొక్క గ్రూప్ 2కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అండ్ చాలామందికి తెలుస్తుంది, బట్ తెలిసే ఉంటుంది కూడా. బట్ కానీ ఇంకా ఫ్రెషర్స్ అనేవారు కూడా వస్తూ ఉంటారు, కాబట్టి ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకుని వచ్చి ఉన్నారో సో అటువంటి వారికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి స్టార్టింగ్ నుంచి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్. డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ది వేకెంట్ పోస్ట్ డ్యూరింగ్ 2020-21 ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అని చెప్పి ఒక నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి మనం ఇటీవల కాలంలో బీఆర్ఈ అండ్ వీఆర్ఓకి సంబంధించి కూడా నోటిఫికేషన్ గురించి చూసాం. మెయిన్గా చూస్తే మనకి టోటల్గా ఈ రోజు వచ్చేసరికి డిప్యూటీ తహసీల్దార్, సో డిప్యూటీ తహసీల్దార్కి సంబంధించినటువంటి వేకన్సీస్ డీటెయిల్స్ గురించి ఈ రోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. టోటల్ నెంబర్ ఆఫ్ శాంక్షన్డ్ పోస్ట్ అని చెప్పి, సో మనకి టోటల్గా చూడండి ఈ యొక్క డిప్యూటీ తహసీల్దార్కి సంబంధించి ఒక వేకన్సీస్ లిస్ట్కి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అని చెప్పి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి ఈ రోజు మెయిన్గా చూస్తే మన తహసీల్దార్, సో డిప్యూటీ తహసీల్దార్కి సంబంధించినటువంటి వేకన్సీస్ చూస్తే టోటల్ నెంబర్ ఆఫ్ శాంక్షన్డ్ పోస్ట్ అని చెప్పి ఇచ్చారు 1213 అని చెప్పి, అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకన్సీస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేకన్సీస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వచ్చేసరికి మనకి ఎంత అంటే 67. సో చూడండి టోటల్గా మనకి వచ్చేసరికి 1213 పోస్టులు అండ్ వేకన్సీస్ అనేవి ఉండడం జరుగుతుంది. అండ్ అందులో వచ్చేసరికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మనల్ని 67 వేకన్సీస్కి రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో చాలా పెద్ద నోటిఫికేషన్గా మనం చెప్పుకోవచ్చు. సో డిప్యూటీ తహసీల్దార్కి సంబంధించి 2020-21లో మనకి ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ మెయిన్గా తీసుకుంటే మనకి ఇది దేని నుంచి వచ్చింది అంటే ఏపీపీఎస్సి రిక్రూట్మెంట్ ఏజెన్సీ వచ్చేసరికి ఏపీపీఎస్సి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ మనకి పబ్లిక్ బోర్డ్ సర్వీసెస్ అని చెప్పి చెప్పవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకి తీసుకోవడం అయితే జరిగింది. సో ఏపీపీఎస్సికి సంబంధించి అండ్ గ్రూప్ 2 ఎగ్జామ్ సర్వీస్ కేటగిరీ చూడండి గ్రూప్ 2. సో డిప్యూటీ తహసీల్దార్ 1213 వేకన్సీస్, టోటల్గా మనకి 67 అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ పర్సంటేజ్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మనకి టోటల్గా 30%. సో 30% అనేది మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా తీసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ దీన్ని నిర్వహించేటువంటి సంస్థ ఏది అంటే ఏపీపీఎస్సి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దీనిని నిర్వహించడం అయితే జరుగుతుంది. అండ్ సర్వీస్ కేటగిరీస్ వచ్చేసరికి గ్రూప్ 2. సో గ్రూప్ 2 సర్వీసెస్ కిందకి రావడం అనేది జరుగుతుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇంక్లూడింగ్ అని చెప్పి ఇచ్చారు టోటల్గా 67 అని చెప్పి. అండ్ మెయిన్గా తీసుకుంటే దీనికి సంబంధించి మనకి నెంబర్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాంటాక్ట్ అని చెప్పి, అండ్ టోటల్గా తీసుకుంటే నెంబర్ ఆఫ్ పోస్ట్ దట్ కెన్ బి సరెండర్డ్ అంటే టోటల్గా తీసుకుంటే మనకి ఇది ఎలా తీసుకున్నారు అంటే వెరీ హై ప్రయారిటీ, చాలా ఇంపార్టెంట్. సో వెరీ హై ప్రయారిటీ ద్వారా సో దీన్ని రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో టోటల్గా తీసుకుంటే మనకి 1213 వేకన్సీస్ అనేది ఉండడం జరుగుతుంది. అందులో వచ్చేసరికి మనకి ఈ యొక్క డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా టోటల్గా 67 అంటే 30%ని రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇది మనకి ఈ రోజు వచ్చినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ 2020-21కి సంబంధించినటువంటి ఏపీపీఎస్సి నిర్వహిస్తున్నటువంటి ఒక డిపార్ట్మెంట్ సంబంధించి ఎగ్జామ్గా చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మనం ఎగ్జామ్కి మెయిన్గా ఒక క్వాలిఫికేషన్స్ చూస్తే ఎలా ఉంటుంది అండ్ మెయిన్గా తీసుకుంటే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఆర్ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్, ఏ యొక్క దానికైనా సరే మనకి మినిమం డిగ్రీ అనేది క్వాలిఫికేషన్గా చెప్పుకోవచ్చు. సో బ్యాచిలర్ డిగ్రీ అనేది మనకి ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉండాలి. అండ్ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3కి వచ్చేసరికి మసోలే బీఆర్బీఎస్సి. సో డిగ్రీ అనేది మనకి మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. అండ్ మెయిన్గా తీసుకుంటే ఈ ఎగ్జామ్కి నిర్వహించేటువంటి సంస్థ ఏది అంటే ఏపీపీఎస్సి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుంది. అండ్ దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. మెయిన్గా చూడండి ప్రిలిమినరీ ఎగ్జామ్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ మస్ట్ అండ్ షుడ్. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది దీనికి మనం చూడడం అనేది జరుగుతుంది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఓబీసీ 3 years, ఎస్సీ ఎస్టీ 5 years అండ్ పిహెచ్డి వచ్చేసరికి మనకి పీడబ్ల్యూడికి వచ్చేసరికి 10 years, ఓబీసీ పీడబ్ల్యూ వచ్చేసరికి 13 years అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ 15 years. సో ఈ విధంగా మనకి యొక్క ఏజ్ రిలాక్సేషన్ కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. సో టోటల్గా మనకి ఈ విధంగా ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి యొక్క ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫిజికల్ టెస్ట్ అని చెప్పి చెప్తాం.
మనకి వచ్చేసరికి ఒక ఫిజికల్ స్టాండర్డ్స్కి ఫర్ మెన్ క్యాండిడేట్స్ వచ్చేసరికి హైట్ వచ్చేసరికి 165 సెంటీమీటర్స్ అండ్ చెస్ట్ వచ్చేసరికి 81 సెంటీమీటర్. సో ఈ విధంగా మనకి ఈ యొక్క మెజర్మెంట్ టెస్ట్లు కూడా ఉంటాయి. సో ఈ విధంగా మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లు ఉండడం జరుగుతుంది. అండ్ ఫర్ ఉమెన్ క్యాండిడేట్ హైట్ వచ్చేసరికి 152.5 సెంటీమీటర్స్ అండ్ వెయిట్ 45.5 kg. సో ఈ విధంగా మనకి ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి ఇటువంటి ఫిజికల్ టెస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా చూసుకుంటే మనకి ఈ రోజు యొక్క డిప్యూటీ తహసీల్దార్కి సంబంధించి భారీగా నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. సో ఇది ఒక అఫీషియల్ నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు. 2020-21 అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద మనకి ఈ యొక్క వీరు దీనిని విడుదల చేయడం అయితే జరిగింది. ఎవరు అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి. సో ఈ విధంగా మనకి ఏపీపీఎస్సీ నుంచి గ్రూప్ 2కి సంబంధించి ఈ జాబ్స్ అనేవి మనకి త్వరలోనే రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ప్రాసెస్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇది మనకి ఈ యొక్క వీడియోలో ఉన్నటువంటి ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఇవే కాకుండా మన ఛానల్లో మరెన్నో నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కావచ్చు అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ కూడా మన ఛానల్ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. అండ్ అదేవిధంగా మా వీడియోస్ కానీ మా యొక్క డైలీ అప్డేట్స్ కానీ మీకు కనుక రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా యొక్క ప్రతి అప్డేట్ని మీరు పొందుతారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.